నెల్లూరులో ఎన్డీఏ కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఎన్డీఏ నేతలు ఘాటుగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకొని ప్రకటించిన విషయాన్ని మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉంటా. సోదరులారా, బాబు గారంటే ఒక నమ్మకం, ఒక పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే చంద్రబాబు రావాలి. మనం చూసాం ఇక్కడ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ 96లో కృష్ణపట్నం పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తే ఇంత పెరిగి దేశంలో ఉండే టాప్ ఓడరేవులు బాంబే, కలకత్తా, విశాఖపట్నం దాంతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏమైపోయింది? జనవరి 31 మూత పడిపోయింది. ఇక్కడ నుంచి చేపలు, రొయ్యలు, బియ్యం ప్లస్ పత్తి, పొగాకు, మిర్చి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఇక్కడ నుంచి దిగుమతులు పరిశ్రమలకి. కానీ ఈరోజు ఎక్కడికి పోవాలా? కాటూరుకి పోవాలా, ఎన్నూరుకి పోవాలా, 3 రోజులు 4 రోజులు ఆగాలా, వాళ్ళు చెప్పిన రేటు చెల్లించాలా? ప్రెస్టీజియస్ పోర్టు మూతపడిందంటే ఎవరు కారణం? కాకాని కారణం. అక్కడ అమర్ రాజా పెట్టుబడులు సెకండ్ ప్రాజెక్ట్ 9,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలంగాణకి వెళ్ళిపోయింది. కియా సెకండ్ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కర్ణాటక వెళ్ళిపోయింది. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 10,000 మంది పొట్టగొట్టి 2,000 మంది లోపల ఉద్యోగాలు, 12,000 మంది ఉద్యోగాల పొట్టగొట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెన్నైకి వెళ్ళిపోయింది. ఒకటి తమిళనాడుకి, ఒకటి కర్ణాటకకి, ఒకటి తెలంగాణకి పోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. దోపిడీ ఎంత చేయాలో ఆ పరిస్థితికి వచ్చేసింది. ఎంత చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలా? నిన్న చూశారు మీరు, నిన్న గులకరాయి పోటు, అంతకుముందు చూసాం ఒక చిన్న బటానా గింజంతా రక్తం. అమ్మా, విశాఖపట్నం నుంచి విమానంలో ఇక్కడ ఎవరు డాక్టర్స్ లేరు, ఇక్కడ పిన్ను గుచ్చుకుంది, వెళ్ళిపోయాడు ఫ్లైట్ లో, హైదరాబాద్ లో చేరాడు. పోలీస్ శాఖ మీద నాకు నమ్మకం లేదు. ఎన్ఐఏ